గోవాలో జరిగిన అగ్ని ప్రమాదము దాదాపు 25 మందికి పైగా ఇందులో మృతి చెందారు. అలాగే 50 మందికి పైగా కూడా పూర్తి స్థాయిలో గాయాల పాలైన పరిస్థితి. మరి దీనికి సంబంధించి పూర్తిగా రాష్ట్రాన్ని కుదిపేసిన పరిస్థితి. అలాగే దేశ స్థాయిలో దీనికి సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే గోవా అనేటప్పటికీ అందరికీ కూడా చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లేస్. ప్రతి ఒక్కరు కూడా టూరిజానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రదేశము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ అందరి నోట వినిపించే మాట ముఖ్యంగా యూత్ అలాగే ఫ్రెష్ కపుల్స్ వీళ్ళందరూ కూడా గోవాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే అక్కడ ఉన్న పబ్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఐలాండ్స్ కానివ్వండి, వీటన్నింటిలో కూడాను ఫుల్ టైమ్ ఎంజాయ్ చేసి రావాలి అనేసి అయితే డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి అందరికీ కూడాను. మరి అలాంటి గోవాలోని ఉన్న పబ్స్ గానీ, క్లబ్స్ గానీ, ఐదర్ హోటల్స్ గానీ, రిసార్ట్స్, రెస్టారెంట్స్ వీటిల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి ఇంత భారీ స్థాయిలోన మనుషులు మృతి చెందారు, సజీవదహనం అయ్యారు అని అంటే ఖచ్చితంగా టూరిజం మీద దెబ్బపడే అవకాశం అయితే ఉంటుంది. మరి గోవాలో విచ్చలవిడిగా అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటికి కూడా కొన్నింటికి పర్మిషన్స్ ఉంటాయి, కొన్నింటికి పర్మిషన్స్ ఉండవు. ముఖ్యంగా అక్కడున్న క్యాబరే డాన్సెస్ ఏవైతే ఉంటాయో పబ్స్ కి సంబంధించి వీటిల్లో యువత అలాగే కొత్తగా ఉన్న జంటలు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న డాన్స్ ని ఎంజాయ్ చేయడానికి కూడా వెళ్తూ ఉంటారు. అలాగే పబ్స్ లో పార్టీస్ చేసుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి టైంలోని ఇట్లా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే బాధ్యత ఎవరిది అనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మరి ప్రస్తుతానికి జరిగిన అంశం అయితే మాత్రం నార్త్ గోవా జిల్లాలో ఆర్కోరాలో గల బీచ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ లోనైతే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాదాపుగా రాజధానికి పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్కోరా అనే సిటీ అయితే ఉంటుంది. మరి దీనిలో మృతులు పర్యాటకులు అలాగే క్లబ్ సిబ్బంది స్థానికులు కూడా ఉన్నారని చెప్తూ ఉన్నారు. మరి దీనిలో పర్యాటకులు ఖచ్చితంగా గోవా అంటేనే అసలు పూర్తిగా పర్యాటక ప్రదేశం. అక్కడ ఉన్న స్థానికులు కన్నా పర్యాటకులే ఎక్కువగా ఉంటారు ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు. మరి వీళ్లలో పర్యాటకులు కూడా మృతి చెందడంతో ఇది పెద్ద ఎత్తున తీవ్ర స్థాయి చర్చ అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు కూడా దిగిని వీళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అనేక మంది గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించి ప్రత్యేక టీము దీని మీద ఏ ప్రికాషన్స్ పాటించలేదు. ఎందుకంటే పబ్స్ అన్నా ఏవన్నా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని పర్మిషన్స్ ఉండాలి. అలాగే ఫైర్ అండ్ సేఫ్టీ కంపల్సరీగా ఉండాలి. ఈ ఫైర్ అండ్ సేఫ్టీ ఫెయిల్యూర్ వల్లనే ఇక్కడ ఇట్లా ఫైర్ జరిగింది అనేది అయితే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే మనకి ఈ రోజు వరకు వినిపించిన వార్త ఏంటి అని అంటే కిచెన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో దాని లోపల కిచెన్ కి సంబంధించిన జరుగుతున్న టైంలో వంట కార్యక్రమం జరుగుతున్న టైంలో సిలిండర్స్ బ్లాస్ట్ అవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అలాగే ఎగ్జిట్ కూడా లేదు. ఎగ్జిట్ ఎటువైపు ఉంది అనేది లోపల ఉన్న వాళ్ళకి తెలియలేదు. తెలియని నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ ఉండి బయటకు వచ్చేసేయాలి. బట్ మంటలు వ్యాపించినప్పుడు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయారు. ఎగ్జిట్ లేకపోవడం వలన మంటలన్నీ కూడా లోపల చుట్టుముట్టని పొగ కారణంగా వీళ్ళకి ఊపిరి అందుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా మంటల్లో చిక్కున్న పరిస్థితి అయితే కనిపించింది అన్నది క్లియర్ కట్ గా అర్థమైంది. అయితే ఇందులో ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే సిలిండర్స్ ఒక్కటే కాదు, అక్కడ జరిగింది సిలిండర్ వలన కాదు. లోపల ఏదైతే డాన్స్ వేస్తూ ఉంటుందో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ టైంలోన క్రాకర్స్ ని లోపల ఫైర్ చేశారు. క్రాకర్స్ ఉండి బ్యాక్గ్రౌండ్ లో ఉండి డాన్సర్ ముందు డాన్స్ చేస్తూ ఉర్రూతలోహిస్తూ ఉన్నారు. ఈ టైంలో క్రాకర్స్ ని ఫైర్ చేయడం వలన పైన రూఫ్ కి తాటాకులకి సంబంధించిన ఒక డెకరేషన్ ఉంది. ఇది రూఫ్ కి అంటుకుని క్రాకర్స్ అంటుకుని తాటాకులకి సంబంధించి అది ఓవర్ హీట్ అయ్యి పూర్తిగా కూడా మెల్ట్ అవ్వడం ఫైర్ అవ్వడం జరిగింది. ఈ ఫైర్ మొత్తం కూడా వ్యాపించింది. అండ్ దీనిలో ఫైర్ అండ్ సేఫ్టీ లేకపోవడం అనేది మెయిన్ రీజన్ కనిపిస్తుంది. సో ఇంటర్నల్ గా ఇన్సైడ్ ఉన్న దగ్గర క్రాకర్స్ ఎట్లా వెలిగిస్తారు, అసలు పర్మిషన్స్ ఎట్లా వచ్చినాయి, సో ఇదంతా కూడా ప్రమాదానికి దారితీస్తుందని ఆ మాత్రం ఐడియా ఉండదా అనే దీని మీద అయితే అక్కడ ముఖ్యమంత్రి గాని అలాగే రాష్ట్రపతి కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్పందించిన పరిస్థితి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఫైర్ అండ్ సేఫ్టీ గానీ ఏవి గవర్నమెంట్ కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ తోనే ఈ పబ్బు నడవడం లేదు అనేది అర్థమైంది. మరి దీన్ని ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు, దీని మీద కేసు ఫైల్ చేశారు. పూర్తి స్థాయిలో దీన్ని అయితే విచారణ చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ పబ్బును నడిపిస్తున్నారు ఏంటి అనేది కూడా విచారిస్తూ ఉన్నారు. లోకల్ గా కాకుండా ఒక తెలుగు వ్యక్తి కూడా ఇందులో ఉన్నారు అనేది అయితే అర్థమవుతుంది. చూడాలి మరి అంటే దీనికి సంబంధించి ఇలాంటి పబ్స్ ఇంకా ఎన్నున్నాయి అనేది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి కాబట్టి పర్యాటకులకు ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉంటుంది. అనేక దేశాల నుంచి కూడా గోవాకు వస్తూ ఉంటారు పర్యాటకులు. ఖచ్చితంగా దీని మీద నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పబ్స్ ఏమైనా ఉంటే ముందుగానే బ్యాన్ చేయాలి. వీటన్నింటినీ కూడా పర్మిషన్స్ లేకుండా నడపడానికి వీల్లేదు అని చెప్పేసి నెట్ లో అయితే పెద్ద ఎత్తున
ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది, ఆంక్షలు పెడుతూ ఉన్నారు, అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా గోవా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఇక మృతులకి సంబంధించి మాత్రం నష్టపరిహారాన్ని ఎలా చెల్లించాలి, ఎవరెవరు ఎక్కడ వారు ఏంటి అనేది గుర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన చర్యలు కూడా జరుగుతూ ఉన్నాయి.